నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ట్రంప్ ఒక పెద్ద డిజాస్టరే చేశారని అనుకోవాలి. ఒక అనాలోచన వలన, ఒక స్ట్రాటజీ లేకపోవడం వలన గ్లోబల్ ఎకానమీనే దెబ్బతీశారని చెప్పుకోవాలి. అయితే ప్రతిసారి తన మాటని మార్చేస్తూ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా కనిపిస్తూ ఉన్న ట్రంప్ ఇప్పుడు నాటో దేశాలతో నాకెలాంటి సంబంధం లేదు. అసలు మీ ఆయిల్ మీరే తెచ్చుకోండి అని చెప్పి కూడా మనం ఒక లెటర్ గురించి మాట్లాడాం. అసలు ట్రంప్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు ఇతర దేశాల నుంచి? ఎందుకని ఇప్పుడు క్విట్ చేస్తున్నాడు? ఏం అవసరం లేదు అన్న మాట ఎందుకొచ్చింది అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు రిటైర్డ్ వింగ్ కమాండర్ వల్లూరి శ్యామ్ ప్రసాద్ గారున్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. నమస్తే మేడం. సార్, సో డొనాల్డ్ ట్రంప్ అంటే ఒక స్ట్రాటజీ లేకపోవడం అనుకోవచ్చు. లేకపోతే ఒక పెద్ద దిక్కుగా చూసే యూఎస్ఏని మనం అలాగే పెద్దన్న అని కూడా అంటూ ఉంటాం ట్రంప్‌ని. సో అలాంటి ట్రంప్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడడం అండ్ మొత్తం గ్లోబల్ ఎకానమీయే ఇప్పుడు అవస్థ పడే సిట్యుయేషన్‌కి తీసుకొచ్చిన ట్రంప్ ఇప్పుడు నాటో దేశాలతో సంబంధం లేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఆయన ఏం ఎక్స్‌పెక్ట్ చేశారు అని అంటారు? ముందుగా మేడం మీకు మన ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఆహ్, మీరన్నట్టుగా అమెరికా ఒక పెద్దన్న వ్యవహారం చేస్తుండడం దీంట్లో స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న ఆయన యూనియన్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రెస్‌లో కూడా వాళ్ళ ప్రజలకిచ్చిన అడ్రెస్‌లో కూడా తెలిసింది ఏందయ్యా అంటే, నేను చాలా గొప్పగా చేస్తున్నాను. మన దేశం చాలా గొప్పగా ఉంది. ఆయన ప్లాంకే మెగా గదా! మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో, హ్మ్. మెగా ప్రకారంగానే మాట్లాడారు తప్పితే, ప్రపంచం ఎంత అల్లకల్లోలమైపోతుంది. తను తీసుకునే చర్యల వల్ల, తను మాట్లాడే మాటల వల్ల ఎంత ఆయిల్ సంక్షోభం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయి. కేవలం నాటో దేశాలే కాదు అన్న విషయం తన దగ్గర పూర్తి అవగాహన ఉన్నా కానీ, తను అనుకున్న విధంగా మీరన్నారు కదా! పెద్దన్న వ్యవహారం చేస్తున్నారు. ఎవరి మాటలు పట్టించుకోకుండా. యెస్ సార్. సో, ఈ ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందంటే, నిన్న తను యూనియన్ అడ్రెస్‌లో గూడా, స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రెస్‌లో కూడా ఏం చేశారంటే, మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నేను మొదట 4-6 వారాల పాటు నేను యుద్ధం చేస్తానన్నారు. నిన్న మళ్ళీ దాన్ని 2, 3 వారాలని ఎక్స్‌టెండ్ చేశారు. అంటే మనం 8 వారాలు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఐదో వారం అయిపోవచ్చింది. సో, తను చేసిందేంది? తన లక్ష్యాలేంటి? అవన్నీ నేను సాధించాను అంటాడు. ఏం సాధించాడని? న్యూక్లియర్ ఇరాన్‌ని ధ్వంసం చేయాలి. వాళ్ళ దగ్గరున్న న్యూక్లియర్ కేపబిలిటీని ధ్వంసం చేశాను అని తనని స్వయంగా ప్రకటించుకున్నాడు. హ్మ్. అసలు అమెరికా యుద్ధంలోకి ఎందుకు దిగింది? వాళ్ళ దగ్గరున్న 490, 500 కేజీల ఎన్రిచ్డ్ యురేనియం పట్టుకుంటే, వాళ్ళకొక 10 న్యూక్లియర్ బాంబులు చేసే శక్తి ఉంటుంది కాబట్టి, దాన్ని స్వాధీనం చేసుకోవాలని. అది స్వాధీనం అయిందా మనకు ఓపెన్ సోర్సెస్‌లో లేదు. ఒకవేళ స్వాధీనం అయ్యుండొచ్చేమో. ఎందుకంటే ఇవన్నీ టాప్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వార్ అయిపోయిన తర్వాత వాళ్ళు విన్నర్ రైట్స్ హిస్టరీ గదా! విన్నర్స్ చెప్పినట్టు మనం వినాల్సిందే. ఇరాన్‌లో తీవ్ర సంక్షోభంలో ఉంది. మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా గగ్గోలు పడిపోతుంది. ఆయిల్ సంక్షోభం ఎదుర్కొంటున్నాము. దానికి అతనేం పట్టటం లేదు. మీరు పోయి మీ ఆయిల్ తెచ్చుకోండి అన్నాడు. అంటే ఏంది? బేసిక్‌గా నాటోలో ఉన్న 32 దేశాల్ని బెదిరిస్తున్నాడు. తను హ్మ్. ఈ రోజే కాదు, ప్రెసిడెంట్ కాకముందే 1988లో కార్జ్ ఐలాండ్ అంటాం కదా! కార్గ్ ఐలాండ్ అంటాం లేదా ఫోర్బిడెన్ ఐలాండ్ అంటాం కదా! దాన్ని స్వాధీనం చేసుకోవాలి అని ప్రకటించిన వ్యక్తి తను. తనకొక క్లియర్ కట్ ఐడియాస్, థాట్స్ ఉన్నాయి. దాని ప్రకారంగానే అతను తన చర్యల్ని కొనసాగిస్తున్నాడని అనుకుంటున్నా. ఇందులో ఆయన పర్సనల్ టీమ్‌లో అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్న మార్కో రూబియో వాంట్స్ దట్ ఇరాన్ విల్ నాట్ బికమ్ ఎ న్యూక్లియర్ పవర్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఏంటది? అంటే వాళ్ళ సెక్రటరీ చెప్పిన ప్రకారం వాళ్ళ లక్ష్యాలు ఏమి ఎంచుకున్నారు? ముందు న్యూక్లియర్ కేపబిలిటీని ధ్వంసం చేయాలి. ఇరాన్‌కున్న న్యూక్లియర్ కేపబిలిటీని ధ్వంసం చేయాలి అని ఒక వార్ ఎయిమ్‌గా పెట్టుకున్నారు. దానికి తనేమంటాడు సెక్రటరీ, అది సాధించాము. ఇంక వాళ్ళు ఇప్పుడు ప్రెసిడెంట్ నిన్న అన్న మాటల్లోనే వి హావ్ సెంట్ దెమ్ బ్యాక్ టు స్టోన్ ఏజెస్ అన్నాడు. అంటే వాళ్ళని 40, 50, 60 ఏళ్ల క్రితం వెనక్కి పంపించేసాను వాళ్ళ కేపబిలిటీ అని. అది హ్మ్. ఆన్ గ్రౌండ్ ఎవరైనా ఇండిపెండెంట్ యునైటెడ్ నేషన్స్ గాని, లేదా ఇండిపెండెంట్ వాళ్ళు చూస్తే గాని మనం క్లారిఫై చేయలేం గదా! ఇరాన్ హుహు. ఒక తట్టు దానికి పోరాడుతూనే ఉన్నది. ఇజ్రాయెల్ ఒక తట్టు తను గెలిచానని ప్రకటించుకుంటున్నది. అమెరికన్ ప్రెసిడెంట్ ఆల్రెడీ ప్రజల ముందుకొచ్చి స్పష్టంగా ప్రకటించారు. నా యుద్ధ లక్ష్యాలన్నీ నెరవేరాయని. సో, హ్మ్. దీన్ని ఫాగ్ ఆఫ్ వార్ అంటారు. ఎవరు క్లారిటీగా చెప్పటం లేదు. క్లారిటీగా ప్రపంచానికి తెలిసిందేంది? బారెల్ ధరలు పెరిగిపోయినాయి. ఆకాశానికి అందుకుంటున్నాయి. సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇరాన్ ప్రజలే గాదు, ఇజ్రాయెల్ ప్రజలే గాదు, అమెరికన్ ప్రజలే గాదు, మొత్తం ప్రపంచం. ముఖ్యంగా బాధపడేదెవరు? వెస్ట్ ఏషియా వాళ్ళు, హ్మ్. ఇండియా వాళ్ళు, చైనా వాళ్ళు. వాళ్ళు మన గురించి పెద్ద పెద్ద విశ్లేషకులు అప్పట్లో ఏమన్నారు? అసందర్భం కాదనుకుంటే చెప్తాను. ఆపరేషన్ సింధూర్ అప్పుడు.
4 రోజుల్లో ఎందుకు ముగిచ్చేశారు అన్నారు. ఈ రోజు ఏమైంది? అతి పెద్ద దేశము ఒక చిన్న దేశానితో పోరాడుతూ 35 రోజులు కూడా యుద్ధం తేల్చలేకపోతోంది. అంటే ఏమిటి? ఒక క్లియర్ కట్ లక్ష్యం లేకుండా ప్రపంచం మీద పెద్దన్న వ్యవహారం చేయడమే తప్ప ఇంకోటి లేదు కదా! రైట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, యూఏఈ ఆఫ్టర్ డిస్టర్బింగ్ ఇరాన్స్ ఫైనాన్షియల్ నెట్వర్క్ కన్సిడర్ ఫోర్సింగ్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్. చూడండి ఎంత విచిత్రం ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్‌గా ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌ని 35 రోజుల తర్వాత యుద్ధం చేసి మళ్ళీ తెరిపించడం ఏంటి? ది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ వాస్ ఓపెన్ ఆల్రెడీ. ఇట్ వాస్ క్లోజ్డ్. ఇట్ హాస్ బీన్ మేడ్ టు క్లోజ్ బికాస్ ఆఫ్ ద వార్. హ్మ్. ఇప్పుడు తెరిచిన ఇప్పుడు నిద్రపోతున్న వాడిని లేపగలుగుతాం. నిద్ర నటిస్తున్న వాడిని ఇప్పుడు తెరిచిన హార్మోస్‌ని మూసేసిన ఘనత ఎవరికి చెందాలి? ట్రంప్ గారికే చెందాలి. ఇజ్రాయెల్‌కే చెందాలి. 170 మంది చిన్నపిల్లలు ఉన్న స్కూల్ మీద అటాక్ చేసి అతి పెద్ద దేశం అనుకున్న వాళ్ళు, మీ దగ్గర అసలు కోఆర్డినేట్స్ సరిగ్గా లేవా? మీ యుద్ధ విమానాలు కోల్పోతున్నారు. మీ యుద్ధ హెలికాప్టర్‌లు కోల్పోతున్నారు. అతి పెద్ద అవాక్స్ కోల్పోయారు. మీరు యుద్ధం ప్రకటించుకుంటే దీన్ని పెద్దని వ్యవహారం తప్ప ఇంకేమంటాం? న్యూక్లియర్ ఏమన్నా ప్రూఫ్ దొరికిందా? న్యూక్లియర్ కేపబిలిటీ డెసిమేట్ అయింది అని. ఇరాన్ ఏం చెప్తోంది? మేము మొదటి నుంచి చర్చల్లో సిద్ధంగా ఉన్నాము. హ్మ్. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముందు గాని, ఆపరేషన్ లయన్స్ రోర్‌కి ముందు నుంచి వాళ్ళు చెప్తున్నారు. అది వీళ్ళు వినలేదు. తను ఈరోజు ఏం చేశాడు? మొత్తం తన స్పీచ్‌లో అంతకుముందు జరిగిన యుద్ధాలన్నీ లెక్కపెడుతూ, నేను 32లోనే ఒక చోటుకొచ్చేసాను. 32 రోజుల్లోనే అంతకుముందు యుద్ధాలు ఏళ్ల తరబడి జరిగాయని చెప్పుకుంటే, మనం ఏం చేయగలం? ఒక దేశ రాష్ట్రపతి ఆయన. అతి ముఖ్యమైన ప్రధానమైన పదవిలో ఉన్న వ్యక్తి. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నామంటే, ఈరోజు మనం ఉన్న పరిస్థితుల్లో ఎందుకంటే అందుకే మన దేశాన్ని మనం కాపాడుకుంటే, మన దేశంలో మన ప్రభుత్వం చేస్తున్న పనులకి మనకి విలువ తెలుస్తుంది. వీళ్ళ మాటలు వింటూ ఉంటే. అయితే ఇంకొక లాస్ట్ వన్ సార్. ట్రంప్ సేస్ ఇరాన్ హాస్ ఆస్క్డ్ ఫర్ ఎ సీజ్ ఫైర్. ద యూఎస్ విల్ కన్సిడర్ ఇట్ ఓన్లీ ఇఫ్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఈస్ రీఓపెన్డ్. అంటే తను ఇప్పుడు పర్షియన్ గల్ఫ్‌లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ద్వారా పర్షియన్ గల్ఫ్ నుంచి ఆయిల్ రావాలి. పర్షియన్ గల్ఫ్‌లో ఉండేవన్నీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్. అవన్నీ ఇరాన్‌తో సహా ఖతార్ గాని, బహ్రెయిన్ గాని, యూఏఈ గాని, సౌదీ అరేబియా గాని, కువైట్ గాని ఇవన్నీ కూడా అక్కడ మొత్తం కేపబిలిటీ అంతా కార్జ్ ఐలాండ్‌లో ఉన్న దాన్ని మొత్తం 40% ఇరాన్ మొత్తం ఎక్స్‌పోర్ట్ చేసేదే కాకుండా 90% తన ఆయిల్ రిసోర్సెస్ అన్నీ అక్కడున్నాయి. అవన్నీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచే రావాలి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూసివేస్తే ఎక్కువ దెబ్బ తగిలేది ఇరాన్‌కి, మిడిల్ ఈస్ట్‌కి, తర్వాత ఇండియా, చైనాకి. అమెరికాకి ఏమీ జరగదు. ఓకే. నిన్న ఈరోజు ఆయన స్పీచ్‌లో అన్నట్టుగా అతి పెద్ద ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ అమెరికా. ఏమన్నాడు? రష్యా, సౌదీ అరేబియా కలిపినా కూడా మేము అతి పెద్దది అన్నాడు. హ్మ్. కాబట్టి ఎవరి కోసం యుద్ధం చేసినట్టు? ప్రపంచాన్ని అల్లకల్లోలపరచడానికా? తన గొప్పదనం చూపించుకోవడానికా? తన దేశం ఎదుగుతూ ఉంటే ఇది మిగతా దేశాలని అణిచివేయడానికా? ఇరాన్ ఏం చేసింది? తనను తను కాపాడుకోసం చుట్టుపక్కల ఉన్న అమెరికన్ బేసెస్‌లని ధ్వంసం చేసింది. ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ తిరిగి రావాలంటే ఎన్నేళ్లు పట్టొచ్చు? హ్మ్. ఎంత నష్టం జరుగుతోంది? సామాన్య ప్రజల ఆలోచన ఇప్పుడు మన ఇండియా ఎక్కడో దూరంగా ఉండే ఇండియాలో మనం ఎంత కష్టపడుతున్నాం. మనకి గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగిపోయినాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి. ఒక మూర్ఖమైన తనను తాను గొప్ప చేసుకోవడానికి, తన దేశాన్ని ముందుకు తెచ్చుకోవడానికి, ప్రపంచాన్ని అల్లకల్చడానికి ఎప్పటినుంచో వీళ్ళు సామ్రాజ్యవాదం అంటాం కదా! వీళ్ళు ఎప్పటినుంచో గూడా చేస్తున్న పనులివి. అంతకుముందు ఒక ఒక కొన్ని శతాబ్దాల క్రితం ఫ్రాన్స్ చేసింది. తర్వాత బ్రిటన్ చేసింది. ఇప్పుడు అమెరికా చేస్తోంది. రైట్. సో, ఓవరాల్‌గా ట్రంప్ ఉద్దేశ్యం ఏంటంటే, వెనిజులా పైన ఎలా అయితే గెలిచామో ఒక కేక్ వాక్ లాగా అయిపోయిందో వారంతా, సో, ఇప్పుడు ఇక్కడ ఇరాన్‌లో కూడా అంతే సులభంగా అయిపోతుంది అని ఎక్స్‌పెక్ట్ చేశాడు. కానీ అది స్ట్రాటజీ అసలు వర్కౌట్ అవ్వలేదనే చెప్పుకోవాలి. రైట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ బ్యూటిఫుల్ అనాలిసిస్. థాంక్ యూ. థాంక్ యూ మ్యామ్.